హీరోయిన్లున్నారే, ఎంత సంపాదిస్తున్నా కత్తెరకి పని చెప్తే గాని వాళ్ళకి తృప్తి ఉండదు. షాప్ ఓపెనింగ్లని, ఆ ఫంక్షన్లని, ఈ ఫంక్షన్లని వాళ్ళు ఎగేసుకొని రావడం, ఏరే పని లేనట్టు చూడటానికి జనాలు ఎగబట్టం. మీరేమన్నా అనుకోండి, ఒక్కోసారి సిరాకు వస్తుంది. జాతరకు వచ్చినట్టు ఏంది జనం? ఎవరు వస్తున్నారబ్బా? జెండాలయ్యి లేవు కాబట్టి లీడర్ కాదు, ఇంకెవరి కోసం ఎంతమంది ఎయిటింగో. లోపల ఉన్నదెవరో తొందరగా దిగితే ఓ పని అయిపోద్ది. కమాన్. వడ్డమ్మా బడవా, ఏ పిల్ల షాపింగ్కి గాని వచ్చిందా ఏంది? నీ పాసు గల రిబ్బన్ కటింగ్కి వచ్చావా? నీ మాత్రం అందగత్త లేదని జనాలు ఎట్టా ఎగబడుతున్నారో చూడు. క్లాపుకి ఎంతని మాట్లాడుకున్నట్టు లెక్క ప్రకారం కొట్టి ఆపేశావు. ఏదో స్టిల్లి. బానే చదివించి ఉంటారు, వాళ్ళకి కాస్త గిట్టుబాటు అయ్యేటట్టు చూడు. నువ్వేం పెళ్లి చూపులకి రాలా, మేకప్ ఏం పోదుగానే ఇంకో 2 వేసుకో. ఇంకో 25 ఏళ్ళు ఇప్పిస్తా. స్మైలీ. సమంత నవ్వింది. లైట్లు ఆరిపేసినా పర్లా, ఎలుగు సరిపోద్ది. ఏంది సమంత, షాపులు అమ్మడి తిరుగుతున్నావు? సినిమాలు లేవా? ఓపెనింగ్ వస్తే ఛాన్స్ లేనట్ట? చేతి నిండా యాడ్స్ ఉన్నాయి, చేసుకోవడానికి సినిమాలు ఉన్నాయి. ఈ పనులు ఎందుకని? ఇది చేయకూడని పనా? అట్టని కాదులే, ఇంత క్రౌడ్ లో ఇంత రిస్క్ ఎందుకు? ఇవన్నీ రిస్క్ అనేది నా బ్లడ్ లోనే ఉంది. వడ్డమ్మా బడవా, పెట్ట కోతకొచ్చిందే. వాళ్ళ ఎఫెక్షనే నన్ను ఇక్కడికి రప్పిస్తోంది. 5 10 ఎంత బుచ్చుకున్నావు? డబ్బుకు పెద్ద ప్రయారిటీ ఇవ్వను నేను. నువ్వు జోకులు భలే వేస్తుంటావు. జోక్ కాదు, రియల్లీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే. నాకవన్నీ తెలీదు. ఎవరు పిలిచినా వెళ్తాను. బతక నేర్చావు. పోతా పోతా వాళ్ళకి చెయ్యన్నా ఊపు. ఎవరికి? ఇంకెవరికి? నీకోసం రోడ్డు మీద పడిగాపులు కాసేవాళ్ళకి. చెయ్యేగా, నో ప్రాబ్లం, ఊపేద్దాం. థ్యాంక్స్. ఇంకాసేపు ఉంటే ఎగస్ట్రా ఛార్జీ అంటావేమో. బయలుదేరు. అంత లేదులే, థ్యాంక్స్.